రోడ్డు ప్రమాదాల నివారణకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉందని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దాడి రత్నాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబుకు సంబంధిత అధికారులకు లేఖలు రాసినట్టు తెలిపారు. అనకాపల్లిలోని విజయరామరాజుపేట వద్ద ఇటీవలే ఒక లారీ రైల్వే ట్రాక్ అండర్ బ్రిడ్జ్ ద్వారా వెళుతూ బ్రిడ్జ్ గట్టర్స్ ను ఢీకొనటంతో ట్రాక్ దెబ్బతిందని చెప్పారు. సుమారు 250 మంది రైల్వే సిబ్బంది ఉదయం 4 గంటల నుండి మధ్యాహ్నం వరకు శ్రమించి ట్రాక్ ను పునరుద్ధరించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు. అలాగే 2 రోజుల క్రితం మునగపాక ఓ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొనటంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడని చెప్పారు. ఇటువంటి ప్రమాదాలు నివారణకు గనుల శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖ అధికారులు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అనకాపల్లి జిల్లా అధికారులకి ప్రత్యేకమైనటువంటి వినతి. అందులో ప్రత్యేకంగా మైన్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, వీరందరికీ కూడా నేను కోరేది, ఈ ప్రమాదాలు నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియపరుస్తున్నాను. దీని మీద ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారి కార్యాలయాన్ని కూడా పంపడం జరిగింది. మరి నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ మనం చూసాం. రైల్వే ట్రాక్ను కూడా ఒక లారీ గుద్ది పెద్ద పెద్ద బౌల్డర్స్తో వెళ్తున్నటువంటి లారీ గడ్డర్స్ని దాటి రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని ట్రైన్లు కూడా డీరైలింగ్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పైగా ఆ గుద్దేసి కూడా లారీ ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అయిపోయారు. తర్వాత పోలీసు వారు పట్టుకున్నారు, వేరే సంగతి. సో దానికి సుమారు 250 మంది రైల్వే సిబ్బంది నిన్న సుమారు ఉదయం తెల్లవారు 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే తప్ప మళ్ళీ ఆ ట్రాక్ పునరుద్ధరణ జరగలేదు. అదేవిధంగా మొన్న అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం మునగపాకలో ఈ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొన్న వెంటనే ఆగితే బాగుండేది. ఢీకొన్న తర్వాత కింద పడినటువంటి ఆ ప్రయాణికుడి తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్ అక్కడ మునగపాకలో ఎల్ఐసి ఏజెంట్ ఒక ఆయన. అలాగే అనేక యాక్సిడెంట్లు మన అనకాపల్లి పరిధిలో, తుంపాల పరిధిలో